హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఈరోజు మనం బిగ్ బాస్ 9 సీజన్ ఎపిసోడ్ 86 అదే నామినేషన్స్, మళ్ళీ జరిగిన నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఆఫ్టర్ దివ్య ఎలిమినేషన్ తర్వాత జరిగిన నామినేషన్స్ ఇవి. అయితే ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిని నామినేట్ చేయాలి. అలాగే కెప్టెన్ వచ్చేసరికి ఎవరైతే నామినేట్ చేయబడదో అందులోంచి ఒకరిని ఆప్షన్లుగా నామినేట్ డైరెక్ట్గా చేయొచ్చు. ఇది ఈరోజు జరిగిన ప్రక్రియ ఓవరాల్గా. అయితే ఇందులో కూడా అన్ని నామినేషన్ల గురించి డీప్గా వెళ్ళను, ఎందుకంటే సేఫ్ నామినేషన్ల గురించి ఎక్కువ డిస్కస్ చేయడం వేస్ట్ అనేది నా అబద్ధం. సేఫ్ అంటే సేఫే, అది వేస్ట్ అంటే వేస్టే నామినేషను. అంతవరకు అయితే నేను చెప్పగలను. అంతకన్నా ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, అలాగే లైక్ చేయడం అయితే అంతకన్నా మర్చిపోద్దు ప్లీజ్. నేను సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నాను. అయితే ఫస్ట్ అయితే ఎమ్మాన్యుయల్కి అవకాశం ఇచ్చారు. ఎమ్మాన్యుయల్ రీతు చౌదరిని చేశాడు. ఎందుకంటే మొన్న శనివారం జరిగిన బ్యాక్ స్టాపింగు, కాంపిటేటర్ ఎవరు, ఇలాంటి టాస్క్ ఒకటి పెట్టారు కదా. ఈ టాస్క్లో మన ఎవరు ఆదివారం పెట్టింది, దేంట్లో నాగార్జున గారు పెట్టిన దాంట్లో రీతు చౌదరి మన ఎమ్మాన్యుయల్ని బ్యాక్ పిచ్చింగ్ విషయంలో తీసిపడేసింది. దానికి ఆయన హట్ అయ్యాడు. రీజన్ కూడా ఏంటంటే ఈయన దీనికి ముందు ఏదైతే గేమ్ కెప్టెన్సీ కంటెండర్షిప్కి సంబంధించిన టాస్క్ అయితే ఉందో అందులో ఈయన ఎమ్మాన్యుయల్తో కానీ డేమన్ పవన్తో వీళ్ళతో నేను రితుని తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అన్నాడని ఏమనుకొని ఈయన్ని ఆదివారం పెట్టిన ఈ బ్యాక్ బిచ్చింగ్ అనే దీంట్లో తీసేసింది. వాస్తవానికి ఎమ్మాన్యుయల్ దానికి చెప్పాడు, యాక్చువల్గా నేను అనలేదమ్మా, నిన్ను తీసేద్దామని ఎక్కడ కూడా నేను అనలేదు, నువ్వే దాన్ని ఊహించుకున్నావు తప్ప నేనైతే ఎవరైనా అనలేదు. దివ్యకి లాజికల్గా ఆలోచిస్తే దివ్యాని నేను తీయకూడదు అనుకున్నాను తప్ప నిన్ను తీసేయాలని చెప్పి నేను ఎవరితో అనలేదు, కావాలంటే అడిగని చెప్పి అక్కడైతే ప్రూఫ్ ఇచ్చాడు. ఆ రీజన్తో అంటే రాంగ్గా అనుకున్నావు నన్ను అనే విషయం మీద రీతుని నామినేట్ చేశాడు. అలాగే ధీమాన్ని లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో ఏదైతే ఉందో ఆ గేమ్ సరిగ్గా ఆడలేదు అనేది ఒకటి. అలాగే ఓ రెబల్స్ అంటే లాస్ట్ నామినేషన్స్లో మనోడు కొన్ని రీజన్లు చెప్పాడు. ఏది ఎమ్మాన్యుయల్ని నామినేషన్లో పెట్టడానికి చెప్పిన రీజన్లు ఏదైతే ఉన్నాయో అదైతే మాత్రం ఆయనకి నచ్చలేదు అనేది ఒకటి. అండ్ రెడ్ అండ్ బ్లూ లివర్ ఉంది, లివర్ పుల్లింగ్ టాస్క్ ఒకటి పెట్టారు. అంటే బ్లూ కలరు రెడ్ కలర్ లివర్ పుల్లింగ్ టాస్క్లో కూడా ఆయన క్లియర్గా రీతు చౌదరిని గెలిపిద్దామని అనుకున్నాడు. అందుకనే అన్న సుమనన్న నువ్వు నాకు కాంపిటేటర్ అన్నా అని చెప్పి జోక్గా అంటే సుమన్ని తీసేసి ఉందామనేది ఒకటి. ఇంకోటి సుమన్ని పెట్టి రీతుతో కాంపిటేటర్గా ఉంచాలనుకునేది కూడా ఒక లాజిక్. అంటే అక్కడ ఉన్నది ఒకటండి, రీతు చౌదరి, సుమన్ శెట్టి, డేమన్ పవన్. ఈ రీతు చౌదరికి సుమన్ శెట్టికి ఎండింగ్ పాయింట్కి వచ్చిన రీతు చౌదరి గెలుసుద్ది అనేది ఒకటి. ఇక్కడ ఇంకోటి, ఒకవేళ డేమన్ పవన్ రీతు చౌదరి ఉన్నా ఎలాగైనా ఆమెను కెప్టెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు డేమన్ పవన్. అందువల్ల ఎలాగ సుమన్ శెట్టి అన్న వెళ్ళాలంటున్నాడు. సో ఏం చేశాడు, రీతు చౌదరి వెళ్ళదు ఎందుకంటే కెప్టెన్ అవ్వాలనుకుంటుంది. అప్పుడు ఏం చేశాడు డేమన్ పవన్, తనకు తానే వెళ్ళి ఆ లివర్ గేమ్లో ఏదైతే ఉందో డెమో ఉంది కదా మానిస్టర్ది, అందులోకి బలైపోయాడు. ఇదంతా అందరూ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను అలా ఆడలేదు, నేను అలా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేసుకోవడం ఏదైతే ఉందో ఎమ్మాన్యుయల్కి అది నచ్చలేదు. నీ ఆటను వాడాలి కానీ నువ్వు క్లియర్గా అక్కడ చేసావు. దాన్ని వాదించుకుంటుంటే కూడా సంజన గారు కూడా ఎంటర్ అయ్యారు, అలాగే తనూజ కూడా ఎంటర్ అయ్యి అరే అంత క్లియర్గా చెప్పావు కదా మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట మార్చొద్దని కూడా వారికి వార్నింగ్ ఇచ్చారు మీరు కరెక్ట్గా చూసినట్లయితే. అలాగే అందరితో ఆడింది కాక ఎమ్మాన్యుయల్ హెల్ప్ చేయలేదని నామినేషన్లో పెట్టాడు. ఇప్పుడు ఆయన ఆడిందేమో రీతు చౌదరి కోసం ఆడాడు, రీతు చౌదరి కోసం ఆడి పైపెచ్చు అన్నా నువ్వు నాకు హెల్ప్ చేయలేదన్నా అని విషయం ఏంటంటే డేమన్ పవన్ నామినేషన్ ప్రక్రియ చూసుకోండి, నామినేషన్ చేసే తీరు చాలా కామెడీగా ఉంటుంది, అంటే చాలా చండాలంగా ఉంటుంది. రీజన్ ఈ ఎపిసోడ్లో కూడా అదే తప్పు చేశాడు. ఆయన నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు లాస్ట్లో చేశాడు. అది ముందు ఇక్కడే సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడే ఆ నామినేషన్ గురించి చెప్పేస్తాను. డేమన్ పవన్ ఎవరు నామినేట్ చేశాడు, తనూజని చేశాడు. తనూజని అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాడు. అది ఎందుకు నామినేట్ చేశాడంటే ఏదైతే ఆమె నామినేషన్లు వచ్చాయి, ఈ ఎపిసోడ్లో నామినేషన్ వచ్చినప్పుడు ఎమ్మాన్యుయల్ అని స్టార్ట్ చేసింది, పేరుని మెన్షన్ చేసి ఎమ్మాన్యుయల్ని స్టార్ట్ చేసి
చాలా విషయాలు ఏదైతే ఆయన వల్ల జరిగిన తప్పులు ఉన్నాయి మొత్తం డిస్కస్ చేసింది, ఇద్దరు మాట్లాడేసుకున్నారు, ఇద్దరు దాని మీద డిబేట్ చేసుకున్నారు, అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇది నా నామినేషన్ కాదని షాక్ ఇచ్చి డెమాన్ పవన్ లేపింది. ఇది డెమాన్ పవన్కి నచ్చలేదు. ఏంటి అనేది నేను తర్వాత మాట్లాడతా తనూజ నామినేషన్ గురించి. ఎక్కడైతే మాత్రం ఆ విషయం మీద నచ్చల. అదేంటి ఇమాన్యుల్ అని చెప్పి ఎంత పెద్ద డిస్కషన్ చేసి ఇప్పుడు అది ఉత్తర క్లారిఫికేషన్ కోసం అడిగానంటావేంటి, జోక్గా ఉందా నీకేమన్నా అని చెప్పి అడిగాడు కూడా అక్కడ నామినేషన్లో. అలాగే అక్కడ ఏదో చెప్తాను దాని గురించి ఎవరైనా అయితే మొత్తానికి ఆ విషయం మీద హట్ అయ్యి తనూజాని నామినేట్ చేశాడు. నాకు ఇది వ్యాలిడ్ అనిపించింది. ఎందుకు వ్యాలిడ్ అనిపించిందంటే చెప్తా, ఆ నామినేషన్ గురించి మాట్లాడినప్పుడు చెప్తా ఎందుకు వ్యాలిడ్ అనిపించిందని. అలాగే తర్వాత డెమాన్ పవన్ ఎందుకు చెప్పాను, డెమాన్ పవన్ ఎందుకు ఎత్తారంటే నామినేషన్ మనవాడు సరిగ్గా చేయడు. ఇమాన్యుల్ని నామినేషన్ చేశాడు నిన్న. ఎందుకు చేసావు అంటే నాకు వేరే ఆప్షన్ లేదు అందుకని చేస్తున్నాను, నువ్వు కూడా అన్నావు కదా అందరూ నామినేషన్లు ఇవ్వకుంటే బాగుండేదిరా అన్నావు కదా అందుకని చేస్తున్నాను అన్నాడు. అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే బలహే అప్పుడు కూడా కాలు పట్టుకురే నువ్వు నామినేషన్ ఏందిరా ఇది ఎంత కామెడీగా చేస్తావేంట్రా అని చెప్పి కూడా కాళ్ళ మీద పడి సరదాగా చేసి లాస్ట్కి ఏం చేశాడంటే అందరూ ఏంటి ఎంత చండాలంగా అనుకుంటున్నారని చెప్పి టక్మని మార్చేశాడు. మార్చేసి ఏం చేశాడు, సంజన గారిని చేశాడు. సంజన గారిని సింపుల్ బొమ్మల టాస్క్, ఎప్పుడు బొమ్మల టాస్క్ అండి, మొదటి వారం సెకండ్ వారం జరిగిన బొమ్మల టాస్క్. అసలు ఆ టాస్క్ ఎలా ఉందో ఏంటి ఏం జరిగిందో కూడా మర్చిపోయాం చూసిన వ్యూవర్స్ కూడా. సిల్లీ రీజన్ చెప్పాలి, సిల్లీ అంటే వరస్ట్ నామినేషన్ డెమాన్ పవన్ చేస్తాడు. ఇలాగే అందుకనే ఇమాన్యుల్ ఈ వారం నామినేషన్లో పెట్టాడు మొత్తం. ఎందుకని ఇలా సిల్లీ రీజన్ చెప్తాడు గట్టి, వ్యాలిడ్ రీజన్స్ చెప్పడు, అందుకనే ఇమాన్యుల్ ఆయన చేశాడు. నెక్స్ట్ భరణికి అవకాశం వచ్చింది. భరణి సంజనని చేసిన నామినేషన్ కూడా వరస్ట్ అని చెప్తానండి, వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్లు దాచేసింది నీకు జోక్గా ఉందని ఆ ట్యాబ్లెట్లు అన్ని నామినేషన్లో పెడతారా? అప్పుడేమో దివ్య మాట్లాడితేనేమో దివ్య మీద అరుస్తారా? ఇప్పుడేమో ఈ అమ్మాయిని నామినేషన్లో పెడతారా? ఈ రెండింటిల మధ్యలో ఇంకోటి జరిగింది, వీళ్ళు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏది ఆ ట్యాబ్లెట్లు గొడవ దివ్య ఆడవాడు అన్నీ అయిపోయిన తర్వాత సంజన గారితో భరణి అంటాడు, నేనేం ఫీల్ అయ్యి నేను దాని గురించి ఎందుకు పట్టించుకుంటాను, కాకపోతే ట్యాబ్లెట్ల గురించి నేనైతే నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను అంత సీరియస్గా ఏం తీసుకోలేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈయన వివరణలు ఇచ్చాడండి, దీని మీద వీడియో కూడా చేశాడు. అదేంటి లోపలేమంతా సీరియస్ అయిపోయావు ట్యాబ్లెట్ల కోసం బెడ్ మీద, బయటకు వచ్చి సంజన దాని గురించి నేను పట్టించుకోలేదని పొద్దున్న లేచి కూర్చున్నప్పుడు నేను అంత పట్టించుకోలేదు, నువ్వు దాని గురించి అనుకుంటున్నావా, చిచ్చే ఎందుకు అలా పట్టించుకుంటాను అని చెప్పి అంత సింపుల్గా లేపేసావు అని చెప్పి కూడా వీడియో చేశా. ఇప్పుడు ఏమీ లేదన్న మనిషివి నువ్వు బయటకు వచ్చి సంజనకు అంత క్లారిటీ ఇచ్చి నువ్వు ఎందుకో దాని గురించి హట్ అవుతావు, లైట్ తీసుకో, ట్యాబ్లెట్ల గురించి ఫీల్ అయ్యే రకం అనుకుంటున్నావు నేను అన్న వ్యక్తి ఇప్పుడు సంజనను తీసుకొచ్చి నామినేషన్లో పెట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. నామినేషన్లో పెట్టడం కన్నా ఫీల్ అవ్వలేదని చెప్పడం ఎందుకు, అబద్ధం కాకపోతే. ఇదే భరణి గారు అదే అంటున్నా, వయసుకు తగ్గగా బిహేవ్ చేయడు, ఆ బిహేవియర్ అంతా కూడా వయసుకు తగ్గ ఉండదనేది నా ఫీలింగ్. తర్వాత డెమాన్ పవన్ చేశాడు, లాస్ట్ వీక్ 10 days నుండి కూడా సరిగ్గా యాక్టివ్గా లేడు అనేది ఆయన నాకు వ్యాలిడ్ అనిపించింది. యాక్టివ్గా లేడు, డల్గా ఉంటున్నాడు, ఎందుకు ఉంటున్నాడు అనేది ఆయనకే తెలియదు. అలాగే రీతు ఏదైతే నామినేషన్ చేసిందో మీరు చెప్పండి, నిజంగా ఇది నామినేషన్సేనా? ఇది ఏదైతే 12th week సంబంధించి 12th weekలోకి వచ్చి ఇంకో 2 వారాల్లో ఫైనల్స్ పెట్టుకొని వీళ్ళు చేసే రీజన్స్ నామినేషన్స్ చూస్తే నిజంగా ఎంత వరస్ట్గా ఉందో ఈ సీజన్. అంటే ఏమవుతుందంటే ప్రతిసారి ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ స్టార్టింగ్ నుండి కూడా ప్రాబ్లం ఏంటంటే అండి, వీళ్ళు నామినేషన్ చేసుకుంటారు, చాలా సీరియస్గా చేసుకుంటారు, అరుచుకుంటారు, అన్నీ అయిపోయింది. నామినేషన్ వన్స్ అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళంగానే ఏంటి ఏం తింటావు, బాగా తింటావా, ఇంకేంటి సరేరా ఇందా లేదో నామినేషన్లు అరిసే లైట్ తీసుకురా. అవతలడు కూడా దాన్ని అదేంటి నామినేషన్ చేసి పంపిస్తానని చెప్పి ఇప్పుడేంటి ఎలా అంటాను ఏం అడగరు అంటే సరే ఏముందలే సరేలేరా అర్థం చేసుకున్నాను అంటే. ఇక్కడ ఏమైందంటే ఒకరికొకరు ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈరోజు ఏమైందంటే రీజన్ చెప్పడానికి ఒకరికొకరు భయపడుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ పడుతుందని ఒక్కొక్కరు భయపడుతున్నారని చెప్తాను నేనైతే. అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ వీక్ది తీస్తున్నాడు డెమాన్ పవన్, ఏదో పిచ్చి రీజన్లని తీస్తున్నాడు, ఎవరిది సంజన గారిది. అంటే అర్థం ఏంటి, ఏం లేవా ఈ మధ్యలో ఏం తప్పులు చేయలేదా, లేకపోతే ఇంకోటి ఏమైనా చేయలేదా? ఈ రీతు చౌదరి కూడా అంతే, సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అది నామినేట్ చేసిన విధానం చూసారు, అసలు లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో మీరు సరిగ్గా ఆడలేదు అంటది. ఆయన ఆడకపోవడం ఏంటి, ఆయన చాలా బాగా ఆడాడు, మనవాడు ఏదో డిఫెండ్ చేసుకున్నాడు. మరి నేను ఆడితే కదా నువ్వు అందరి వల్ల హెల్ప్ గెలిచావు, నేను కనీసం పోరాడి ఓడిపోయాను అన్నట్టు ఏదో డిఫెండ్ చేస్తున్నాడు.
బట్ రీతు చౌదరి చేసింది ఏదైతే సుమన్ గారిని చేయాలనుకుంటుందో అది ఫస్ట్ టైం చేసుంటే బాగుండేది. మరి ఫస్ట్ టైం ఆయన నిలబడి ఆడుతున్నాడు ఏంటి? ఆయన మంచితనంతో అలాగే ఆయన పార్టిసిపేషను ఆయనకున్న శక్తి మేరకు ఆయన చేస్తున్నాడు జెన్యున్గా, కాబట్టి జనాలకు నచ్చింది ఓట్లు వేస్తున్నారు. అంతేగాని గేమ్లో ఎరగదీసి ఎరగబడిసేది ఏమీ లేదు. ఆ లెక్కలో చూసుకుంటే దివ్య సుమన్ శెట్టి గారు అని ఫార్ బెటర్ అని చెప్తా, గేమ్స్లో కానీ స్ట్రాటజీలో కానీ. ఏదైతే దొంగల టాస్క్లో రెబల్స్లో విషయంలో కూడా క్రెడిట్ అంతా సుమన్కి ఇచ్చారు తప్ప అక్కడ దివ్యదే మెయిన్ రోల్. మొత్తం సుమన్ శెట్టి గారిని ముందు నుండి నడిపించింది ఎవరంటే దివ్యనే కదా. నెక్స్ట్ ఈమె రీతు చౌదరి సంజనాని నామినేట్ చేసింది. ఏంటి ఆ శనివారం ఆదివారం ఆమెనంట నాగ్ సార్ ఎదురుగా ఎక్కువ మాట్లాడిందంట. ఇప్పుడు నాగార్జున గారు చెప్పిందే అది, ఎక్కడితో ఇక్కడ ఆపేయాలి, ఇంకెవరు డిస్కస్ చేసినా ఊరుకోనని మరీ చెప్తే ఈమె నామినేషన్లో తీసుకొచ్చింది. ఆ విషయాన్ని నామినేషన్లో తీసుకొచ్చి ఆమె నామినేట్ చేస్తుంది. ఇక ఏం చెప్తే మారుతుంది ఈ అమ్మాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు. ఏమండి ఈమె కాదండి, అక్కడ చాలామందికి ఎవరైనా చూడండి ఈరోజు వ్యాలిడ్ సాలిడ్ రీజన్తో ఎవరైనా నామినేట్ చేశారా? చెప్పండి, మీరు ఒక్కళ్ళ పేరు చెప్పండి. ఎవరిదైనా సాలిడ్గా అనిపించిందా? అందరూ చెప్పాలంటే బుస్కి నామినేషన్లు అని చెప్తారు. ఏమి నామినేషన్లు అండి అవి? అసలు 12th వీక్లో నామినేషన్ చేయాలంటే వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ఒక్క వ్యాలిడ్ రీజన్ లేదు. ఎందుకంటే దీనికి చెప్పాను కదా, ముందు అన్నీ కూడా ఇలా దాచుకుంటూ వచ్చారు, ఏం మాట్లాడలేదు. ఫ్రెండ్ ఈ రిలేషన్ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఈరోజు ఎత్తితే అప్పుడేం చేస్తాను క్వశ్చన్ బట్టి వీళ్ళే బదనాం అవుతారని చెప్పి ఎవరు కూడా ఎత్తట్లేదు అంట. నేనైతే మాత్రం రీతు ఏమో సంజనా గారిని ఓల్డ్ రీజన్తో నాగార్జున గారు చెప్పాక కూడా నామినేట్ చేసింది. సోమన్ గారిని విత్ పిచ్చి రీజన్ అని చెప్తా. ఇది చెప్పాలనుకుంటే మరి ఫస్ట్ నుండి కూడా చెప్పి నామినేట్ చేయొచ్చు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా. తనూజ నామినేట్ చేసింది. ఫస్ట్ తనుజ ఎవరి పేరు ఎత్తింది? ఎమాన్యుల్ పేరు ఎత్తి ఏమో అవన్నీ. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయి అని చెప్పి ఒకరికి వెళ్ళినప్పుడు ఏమో అనగానే అర్థం ఏంటి? ఎమాన్యుల్ అనగా అర్థం ఆమె ఇమ్ము అని చెప్పి నువ్వు ఫస్ట్ నుండి అలా ఆడట్లేదు, నీవు ఇలాగా నాతో రిలేషన్ ఇలా అంటున్నావు, ఇలా తప్పుగా అనుకున్నా. ఇంకా ఆమె వరుస పెట్టి పాత చింతకాయ పచ్చడి ఎప్పటి నుంచో ఉన్న భేదాభిప్రాయాలన్నీ సార్ట్ అవుట్ చేసుకోవడానికి అన్ని రకాలు చెప్పింది. మనవాడి వైపు నుండి ఎన్ని రకాల లైట్కి సంబంధించిన టాస్క్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా మిస్అండర్స్టాండ్ చేసుకుని అవ్వచ్చు, నేను జెన్యున్గా నిన్ను ఫ్రెండ్ అనుకుంటున్నాను, నువ్వే అనుకోవట్లేదు, ఇంకా మొదలుపెట్టింది అన్ని క్లారిఫికేషన్ ఇచ్చుకొని పెద్ద డ్రామా ఆడిందని చెప్పాలి. ఎందుకు డ్రామా అన్నానంటే సింపుల్గా ఇదంతా అయిపోయింది కదా, దానికి ఎమాన్యుల్ ఏదో క్లారిటీ ఇచ్చుకుంది. ఇదంతా పాత చింతకాయ డిస్కషనేనండి. మీరు చూస్తే మీరు కూడా స్కిప్ చేస్తారు. నేనైతే ఫార్వర్డ్ చేస్తాను. ఎప్పుడైతే అది మనకు ఆల్రెడీ ప్రోమోలో వేసాడు, మొత్తం చేసుకున్న తర్వాత డెమాన్ బాగున్నాడు. ఇదంతా బుస్సే. ఇదంతా ఎన్నైతే నామినేషన్ మళ్ళీ వ్యాలిడ్ రీజన్ చెప్పింది ఎమాన్యుల్ మీద. వ్యాలిడ్ అంటే వ్యాలిడ్ రీజన్లో నేనేమంటానంటే నీకు అది వ్యాలిడ్ అనిపించే కదా డిస్కషన్ పెట్టినప్పుడు అది వ్యాలిడే అంట. నేనే కూడా వ్యాలిడ్ ఎవరు నిజంగా తప్పు చేశారు వీళ్ళిద్దరిలో అనేది కానీ పక్కన పెడితే ఏమి చెప్పిన రీజన్ ఏమి కరెక్ట్ కదా తనుజ గారికి. మరి ఆ రీజన్లతోనే నామినేట్ చేయొచ్చు కదా. మొత్తానికైతే నామినేట్ మొత్తం చెప్పింది. దానికి క్లారిఫికేషన్ ఆయన కూడా ఇచ్చాడు. ఆయన ఏడవడం మొదలుపెట్టాడు, ఈమె ఏడవడం మొదలుపెట్టింది. ఇది ఒక సీరియల్ బ్యాచ్, ఇది మామూలు టీవీ సీరియల్ బ్యాచ్ కాదు. ఏడవడం మొదలు పెడితే చిరాకు, చూసేవాళ్ళు కూడా చిరాకు వచ్చిద్దని చెప్పాలి. ఇద్దరు ఎందుకు ఎమోషన్ అయ్యారో నాకు అర్థం కాదు. తిట్టుకోవడానికి ఎమోషన్ అవడం ఏంటండి? తిట్టుకోవడానికి ఎమోషన్ అవడం అని నాకు అర్థం కదా. మొత్తానికి అయితే మాత్రం లాస్ట్కి మొత్తం బాంబు పేల్చింది ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఎనీహావ్ ఇది సార్ట్అవుట్ అవుద్దని అనుకుంటున్నాను అని చెప్పేసి డేమాన్ పవన్ నిన్ను డేమాన్ పవన్ని నామినేట్ చేస్తాను నా ఫస్ట్ నామినేషన్. మనోడికి చిరెత్తుకు వచ్చింది. అదేంటి ఎంతసేపు మాట్లాడింది నువ్వు జస్ట్ క్లారిఫికేషన్ కోసమా? ఈ క్లారిఫికేషన్లో ఏవో బయట మాట్లాడుకోవచ్చు కదా. ఇమ్ము అని స్టార్ట్ చేసి నామినేషన్ పరకు వచ్చే పాయింట్లన్నీ చెప్పేసి నా ఆయన క్లారిటీ ఇచ్చాక రియలైజ్ అయిపోయి నువ్వు హ్యాపీ అయిపోయావు. లేదా నామినేట్ చేయాల్సిన వ్యక్తిని ఎప్పుడైతే నీకు తను కూడా ఎమోషన్ అయ్యి క్లారిఫికేషన్ ఇచ్చాడో నామినేషన్ ఆపేసి నా వైపు మళ్ళిస్తావా? ఎంతవరకు న్యాయం అండి? అది నువ్వు చెప్తావేంటి? బిగ్ బాస్ చెప్తాడు అది అని అంటదేంటి? వినేవాళ్ళు రాలేదు కదా. నామినేషన్కి వచ్చి నామినేషన్ చెప్పకుండా క్లారిఫికేషన్ అవ్వడం ఏంటి? క్లారిఫికేట్ చేసుకోవడం ఏంటి? అదేదో బయట కుర్చీ మీద కూర్చొని ఎదురు కూర్చొని ఇద్దరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు కదా. ఈ నామినేషన్ ప్రక్రియను ఎందుకు టైం బాక్ చేయడం? నా లెక్కలో ఈ అమ్మాయికి ఉండే టైం గడిచే కొద్దీ బ్రెయిన్ కోడి బ్రెయిన్ అయిపోతుందో ఏంటో నాకైతే అర్థం కావట్లా. ఈమెనంట మళ్ళీ కప్పు కొట్టుద్ది అంట. బిగ్ బాస్ కప్పు కొట్టేది తనూజ అంట. అబ్బా కప్పులు అవన్నీ పెట్టే వాళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉండాలంట. నేనైతే మాత్రం
మొత్తానికి సుమన్ అదే ఎమాన్యుల్ స్కిప్ చేసి పడేసింది, భరణికి ఇచ్చింది. సారీ మన డిమాండ్ పవన్కి ఇచ్చింది. డిమాండ్ పవన్ అన్నాడు ఏంటి జోక్ వేసుకున్నారేంటి ఇప్పుడు వరకు అని చెప్పి గట్టిగా ఇచ్చాడు. సరైన డైలాగ్ కొట్టాడు అనిపించింది నాకు. తర్వాత ఏంటంటే నువ్వు అసలు నీ గురించి నువ్వు ఆటలు మానేసావు, ఏంటి నువ్వు అంతా కూడా వేరే వాళ్ళ కోసం ఆడుతున్నావు తప్ప నీ గురించి నువ్వు సీరియస్ గేమ్ ఎక్కడ ఆడుతున్నావు? మొన్న కూడా నువ్వు ఒక పర్టికులర్ పర్సన్ గురించి ఆడేవు తప్ప లివర్ గేమ్లో నువ్వు వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళని గెలిపించాలని ట్రై చేసావు తప్ప నీ గురించి నువ్వు ఆడలేదు, నువ్వు గివ్ అప్ ఇచ్చావు, అది కూడా నవ్వుతూ జోకులు వేసుకుంటున్నావు నువ్వు అని చెప్పి సింపుల్గా చెప్పాలంటే ఆమె కరెక్ట్గా అయితే మాత్రం ఇది ఆల్రెడీ ఇదే విషయం మీద ఎమాన్యుల్ కూడా మనవాడిని నామినేట్ చేశాడు, పవన్ కూడా లాస్ట్ వీక్ నామినేట్ చేశాడు. వాళ్ళ పాయింట్ని దొంగిలించి మళ్ళీ నామినేట్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు. ఇదేంటి ఇది అంటే నీకు నామినేట్ చేయడానికి డిమాండ్ పవన్ మీద పాయింట్ లేదా? ఇప్పటివరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఇదే రితు చౌదరికి ఎప్పటి నుంచో కూడా మనోడు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు కదా. మనోడు గేమ్ కొంత ఆ అమ్మాయి వల్ల ల్యాక్ అయ్యడం కూడా తెలుసు, చెడగొట్టుకోవడం తెలుసు. మరి అప్పుడు నువ్వు అంటే అప్పుడు నీ ఫ్రెండా వీళ్ళిద్దరు? అప్పుడు ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు ఫైనల్కి వచ్చేసరికి నీ సెల్ఫిష్ అంటే నువ్వు గెలవాలి. ఇప్పుడు గుర్తొచ్చిందా ఇది ఇండివిజువల్ గేమ్ అని? ఇప్పటివరకు నువ్వేం చేసావు మరి? సేఫ్గా ఎవరిని నామినేట్ చేయకుండా చక్కగా వచ్చావు కదా, సేఫ్ చేసుకుంటూ వచ్చావు కదా. ఇప్పుడు డిమాండ్ పవన్ని నామినేట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది సేఫ్గా అనిపించింది, సెల్ఫిష్గా అనిపించింది అని చెప్తా. మొత్తానికైతే తనుజ డిమాండ్ పవన్ చేసింది. రెండోది సంజన గారిని చేసింది. ఏం రీజన్ అంటే ఇది కూడా తప్పాస్ రీజన్ అని చెప్తాను. మీరు ఎందుకని రితు చౌదరిని చేశారు? ఎమాన్యుల్ కూడా సెకండ్ ఆప్షన్ అని చెప్పారు కదా మీరు నామినేషన్లో. మరి రితు చౌదరిని నామినేట్ చేసి ఎమాన్యుల్ ఎందుకు నామినేట్ చేయాలా లాస్ట్ టైము అని చెప్పి ఆమె ఉందంటే అది నా ఇష్టం. నాకు ఆప్షన్ అంటే లివర్ గేమ్లో సంజన గారు హెల్ప్ చేయమంటే చేయకుండా దివ్యకి చేశాడండి. ఆ విషయం మీద హర్ట్ అయింది, ఎవరైనా నమ్మకూడదు అది అని ఇదే రితు చౌదరిను తనుజ ముందు ఆమె ఫీల్ అవుతూ మాట్లాడింది. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళ మీద మాట్లాడింది, తర్వాత రియలైజ్ అయింది, సర్లే ఏముందిలే అనుకుంది, తప్పే ఉంది, అందుకే నామినేట్ చేయాలా. బట్ నాకైతే నామినేషన్లో ఉన్నాడని చెప్పి అనింది కానీ రితు చౌదరిని చేసింది. ఎందుకంటే ప్రతి వారం ఆమె టార్గెట్ చేస్తుందని చెప్పి రితు చౌదరిని లాస్ట్ వీక్ చేసింది. అప్పుడే కదా ఈ పెద్ద మాటలన్నీ ఆమె గురించి బ్యాడ్గా వచ్చాయని చెప్పి వచ్చింది ఆ లాస్ట్ వీకే. సో మీరు ఎందుకని ప్లేట్ తిప్పి రితు చౌదరిని చేశారు? వై నాట్ ఎమాన్యుల్ అంటే ఎమాన్యుల్కి ఎందుకు చేయలేదు మరి అని చెప్పి ఈమె ఏం చేద్దాం అనుకుందంటే అంటే ఫేవరెటిజం ఆ పాయింట్ ఉన్నా సరే మీరు ఫేవరెటిజం చూపించాలని ప్రూవ్ చేద్దాం అనుకుంది. బట్ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. నా ఫీలింగ్ అయితే మాత్రం తనుజ సంజన గారు చెప్పిన రీజన్ ఏదైతే ఉందో నామినేషన్కి అంత వ్యాలిడ్ కాదు, అంత అంటే వర్కౌట్ అయిన పాయింట్ అయితే కాదనేది నా ఫీలింగ్. మొత్తానికి తర్వాత సుమన్ వచ్చాడు. సుమన్ రితు చౌదరిని మంచి పాయింట్తో చేశాడని చెప్తారు. ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ నుండి నువ్వు అంటే ఒక వీక్ వచ్చేసి కెప్టెన్ అయింది, ఇంకో వీక్ దాని ముందు వీక్ ఇమ్యూనిటీ ఎవరు ఇచ్చారంటే తనుజ ఇచ్చింది. 2 ఇమ్యూనిటీలు తీసుకున్నావు, మళ్ళీ ఈ వీక్ కూడా నువ్వు ఇమ్యూనిటీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, అందుకని నామినేట్ చేస్తున్నా అన్నాడు. 100% కరెక్ట్. ఎందుకంటే అక్కడ నామినేట్ అయిన వ్యక్తి ఈమెమో ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చింది. సెకండ్ వీక్ ఏమో అన్యాయంగా సుమన్ శెట్టిని ఓడించి ఇమ్యూనిటీ పొందింది. మళ్ళీ ఇప్పుడు ఇమ్యూనిటీకి ఎలిజిబుల్ అవ్వడం అనేది నాకు కూడా ఎందుకనో కరెక్ట్ పాయింట్ అనిపించింది. అది విషయం. తర్వాత డిమాండ్ పవన్ చేశాడు చండాలమైన రీజన్ అని చెప్తా. సుమన్ శెట్టి ఎక్కడైతే మాత్రం చండాలమైన రీజన్ చెప్పాడు డిమాండ్ పవన్ విషయంలో అని చెప్పి. ఎందుకంటే సుమన్ శెట్టికి ఫస్ట్ ఉన్నది ఏంటంటే పాయింట్ని సాలిడ్గా పెట్టలేడు. డిఫెండ్ అయితే మాత్రం ఏదో చేస్తాడు కానీ అంతే పాయింట్ టు పాయింట్ మాట్లాడలేడని చెప్తా. అంటే ఆయన తెలిసిన నిజాన్ని కూడా ఆయన పాయింట్ కరెక్ట్గా సాలిడ్గా అక్కడ పెట్టలేడు ఎదురోడి మీద. ఇప్పుడు డిమాండ్ పవన్ ఏ రీజన్తో చెప్పాడు చూడండి. రితు చౌదరి చెప్పిన దాంట్లో నాకు నచ్చింది, ఓకే వ్యాలిడ్, ఓకే. బట్ ఎక్కడేంటండి అసలు డిమాండ్ పవన్ని కొద్దిగా బ్యాక్ పెయిన్ వచ్చింది, ఆడిన తర్వాత వచ్చిన బ్యాక్ పెయిన్ ఆయనకి ఏదో నార్మల్గా వచ్చిన బ్యాక్ పెయిన్ కాదు. ఆడి కెప్టెన్సీ చాలా కష్టపడి ఆడిన తర్వాత వచ్చిన బ్యాక్ పెయిన్కి నీకు బ్యాక్ పెయిన్ ఉంది కదా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకొని చెప్పి రీజన్ చెప్తావు సుమన్ శెట్టి. ఏంటంటే ఏదో నీ మీద ఒక సింపతి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నట్టే ఇది ఇలా చేస్తే డిమాండ్ పవన్ని నామినేట్ చేయడం అనేది. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, డిమాండ్ పవన్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనేది చెప్తా. నాకు హౌస్లో డిమాండ్ పవన్ విషయంలో నచ్చంది ఒకే ఒక విషయం ఏంటంటే ఒక పర్సన్ నచ్చిందని చెప్పి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని అలా తృణప్రాయంగా వదిలేయకూడదు అంటారు. అంటే గేమ్లు ఎఫర్ట్స్ పెడుతున్నాడు,
అక్కడ రీతు చౌదరి ఉంటే మాత్రం ఎఫర్ట్స్ తగ్గిస్తాడు. అది నాకు నచ్చలేదు. మీరు కప్పు కోసం వచ్చారు, మీరు ఇష్టపడచ్చు, బట్ మీరు ఏదైతే ఏం పెట్టుకొని వచ్చారో ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే టీవీ రేంజ్లో ఆమెకి ఒక వాల్యూ ఉంది. ఒక 6-7 సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి ఆమెకు ఏదో కొత్త సంపాదించుకుంది పేరు కానీ ఏదన్నా. నువ్వు అలా కాదు కదా, ఇప్పుడు రావాలనుకుంటున్నావు. అలాంటప్పుడు ఈ కప్పు కొట్టారు కదా నీ కెరీర్కి. అదెందుకని మర్చిపోయి నువ్వు అమ్మాయి కోసం నువ్వు కెప్టెన్సీ టాస్క్లుగా నేను వదలడం అనేది నాకు నచ్చలేదు. బట్ డేమాన్ మంచి ప్లేయరు, తెలివైన వాడు కూడా, బలమే కాదు బుద్ధి బలం కూడా ఉందని చెప్తా. అలాగే సంజన గారు డేమాన్ తర్వాత సుమన్ అయిపోయింది. సుమన్ అయితే తొప్పాస్ రీజన్తో నామినేట్ చేశాడని డేమాన్ పవన్, రీతు చౌదరిని ఓకే. అలాగే సంజన గారు సేఫ్ నామినేషన్ అనే అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, ఈయన్ని నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చి ఎవరైతే దీనికి ముందు ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళకి ఏమని చెప్పాడంటే, నేను టికెట్ ఫైనల్ కొట్టి చూపిస్తాను, నేనే కొడతాను అన్నాడు కాన్ఫిడెంట్గా. ఏమేమంటుందంటే, నువ్వే కొడతామంటే మేమందరం పిచ్చోళ్ళమా, అంటే మమ్మల్ని తక్కువ చేసినట్టే కదా అంటది. ఏం మాట్లాడుతున్నారండి సంజన గారు? నామినేషన్ ఇంత చండాలమైన నామినేషన్ ఎవరైనా చేస్తారండి? సేఫ్ నామినేషన్, చండాలమైన నామినేషన్. ఆల్రెడీ డిమాండ్ పని రీతు చౌదరి అదే అంది, ఆల్రెడీ నువ్వు నేను నామినేషన్లో ఉన్నాం కాబట్టి ఒక్కొక్క ఓటు పడిపోయింది కాబట్టి ఆల్రెడీ నామినేట్ అయిన వాడికి ఇంకో ఓటు అయితే తప్పే ఉందని వేసింది తప్ప ఇంకా వేరే ఏం లేదు. సంజన గారు చెప్పింది ఇక్కడ నామినేషన్ వేసింది వరస్ట్ నామినేషన్ అని చెప్తాను. రీతు చౌదరిని చేసింది ఏంటంటే, ఇంతటితో మన ఇద్దరి మధ్య రైవల్రీ తగ్గిపోవాలని ఓటేస్తున్నాను, ఇదే లాస్ట్ మన ఇద్దరికి, ఎక్కడితో ఆగుద్ది అనుకుంటున్నానంటే నేను ఆగదనే అనుకుంటున్నాను. నాగార్జున గారు చెప్పాకే రీతు చౌదరి వదలట్లేదు, ఇంకా నువ్వు చెప్తే వదులుద్దా ఇంటి బొంగు వదలదు. ఎందుకంటే ఆమె వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఎవరిని నామినేట్ చేయడానికి గట్స్ సరిపోవు. ఆ అమ్మాయికి తప్పులు చేసినా సరే ఆ అమ్మాయికి కనబడదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అడ్డు వస్తుంది. ఇక్కడ అంతా కూడా గ్రూపు. ఎలా అంటే అలా అని విపరీతమైన ప్రేమానురాగాలు ఏమి ఉండవు, బట్ మొహమాటాలు ఎక్కువ. సేఫ్గా నామినేషన్ చేస్తారు చండాలంగా. సంజన గారు చెప్పిన 2 రీజన్లో ఇద్దరికి రీతు చౌదరికి ఏదైతే రీజన్లు కావాలి, సింపుల్ సేఫ్ నామినేషన్ చేసింది, ఆల్రెడీ నామినేషన్ ఉన్నారు కాబట్టి పిఎస్ పడేసింది అని చెప్తా. అలాగే డేమాన్ పవన్ గురించి నేను ముందే మాట్లాడాను. ఆయన ఎమాన్యుల్ని తనూజాని చేశాడు. తనూజాని అయితే డేమాన్ పవన్ నామినేట్ చేశాడండి. ఎంత చండాలైన నామినేషన్ అంటే, క్లారిఫికేషన్ అంటే సారీ డేమాన్ పవను తనూజాని చేసిన రీజన్ అయితే నేనైతే 60-30%, 60-40% ఇస్తాను. కరెక్ట్ అయితే 60-70% ఇస్తానండి, అంటే ఓకే అని. ఎందుకంటే క్లారిఫికేషన్ తీసుకోవడానికి నామినేషన్ వాడుకోవడం అనే పద్ధతి నాకు నచ్చలేదు అంటాడు. ఇక్కడికి వచ్చి నువ్వు క్లారిఫికేషన్ చేసుకోవడం ఏంటి ఎమాన్యుల్ అన్నదో? నువ్వు నామినేషన్ కదా చేయాలి, ఏమో అని చెప్పి నామినేషన్ పాయింట్లన్నీ చెప్పిన తర్వాత ఆయన క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత రియలైజ్ కూల్ అయిపోయి నన్ను నామినేట్ చేసావు, ఇదేంటి అసలు ఇది అని చెప్పి అన్నాడు. బట్ అది కరెక్ట్ కాదు. అవి ఇక్కడికి వచ్చి నామినేట్ చేయకుండా క్లారిఫికేషన్ చేసుకోవడానికి గంటలో టైం వేస్ట్ చేయడం అనేది రాంగ్. అందులోనూ నామినేట్ చేస్తుందని అనుకునేలాగే క్లారిఫికేషన్ చేసుకుంది ఇద్దరు, కరెక్ట్ చెప్పాలంటే. అదొకటి వ్యాలిడ్గా అనిపించింది. బట్ ఎమాన్యుల్ విషయంలో ఏదైతే చేశాడో అది రాంగ్. ఎమాన్యుల్ విషయంలో ఏంటంటే అదే చెప్పాను నేను ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో చెప్పాను, తప్పాస్ రీజన్తో చేశాడు. మళ్ళీ అందరూ భరణి అందరూ కాలు మీద పడిపోయి ఏంట్రా బాబు నేను నామినేషన్ అనేసరికి సిగ్గేసినట్టుంది, తీసుకొచ్చి సంజన చేశాడు. ఎందుకురా అంటే బొమ్మల టాస్క్ అంట. ఏం బొమ్మల టాస్క్ బాబు, ఇంకా నువ్వు అక్కడే ఉండిపోతే ఎలాగా? ఎన్ని వారాలు గడిచింది, నేను నామినేషన్లు గడిచినాయి, ఇంకా పాత ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో జరిగిన రీజన్స్ పెడతావా? డిమాండ్ చండాలం డిమాండ్. అసలు నీలాంటి ఇంతకుముందే నీ గురించి అంత గొప్పగా మాట్లాడాను. ఇక్కడ నువ్వు ఏదైతే నామినేషన్ చేసావో వరస్ట్ నామినేషన్ చెప్తాను. ఇదే కాదు, నువ్వు ప్రతి చోట అదే చేస్తున్నావు. నీ దగ్గర డిఫెండ్ చేయడం కావు. ఇంతలో తనూజ నామినేట్ చేసావు, నీ మీద అంత గట్టిగా అరిసింది. ఎందుకు అరిసింది? అరిసే ఛాన్స్ ఎందుకు ఇచ్చావు? ఆ అరిసిన దాని గురించి మాట్లాడచ్చు కదా. ఆమె నిన్ను హోల్డ్ చేస్తుంది, నిన్ను మాట్లాడినవ్వట్లేదు. నువ్వు నామినేట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి అసలు నిన్ను మాట్లాడిచ్చిందా? తనూజ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఆ అమ్మాయి గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడినా ఒప్పుకోదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోదు. ఒకవేళ మాట్లాడినా అరుసుద్ది, గట్టిగా అరుసుద్ది, లేదా కన్నీళ్ళు పెట్టుకొని నేను అన్యాయం చేశానా అంటుంది. ఇప్పుడు కూడా అంతే. డేమాన్ పవన్ అసలు మాట్లాడే 2 పాయింట్లు కూడా మాట్లాడినవాళ్ళ. ఫస్ట్ పాయింట్ మాట్లాడే లోపే ఆపేసింది, వెళ్ళిపోయి బాటిల్ కొట్టేసుకుని నేను వినదలుచుకోవట్లేదు అంటుంది. ఏంటి నువ్వు వింటే ఏంటి, వినపోతే ఏంటి? నామినేషన్లు అంటే నీకు చెప్పడం కాదు, జనాలకు చెప్పడం అన్నట్టు.
జనాలు వినాలి. ఆయన చెప్పిన నామినేషన్ ఏ రీజన్తో చెప్తున్నాడు, బయట నుండి హౌస్ నుండి బయటకు పంపించడానికి ఏ రీజన్ చెప్పడానికి జనాలు వినాలి. జనాలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఓటేయాలని. నీ కోసం కాదమ్మా, నువ్వు యాక్సెప్ట్ చేయకపో, అది అనవసరం విషయం. నామినేషన్ ఇస్ నామినేషన్. నామినేషన్ చెప్పిన తర్వాత నువ్వు నామినేషన్లో గెలిపినట్టే. నేను వినను అంటే మేము వినొద్దా? ఆయన చెప్పే రీజన్ మేము వినొద్దా? అది చండాలమైన ఇది ఉంది. అలాగే కళ్యాణ్కి ఇప్పుడు నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు కాకుండా నామినేషన్లో లేని వాళ్ళ గురించి బిగ్ బాస్ కళ్యాణ్కి ఒక పవర్ ఇచ్చాడు. ఏంటంటే నామినేషన్లో లేని వాళ్ళు ఎవరినో ఒకరిని నామినేషన్ తీసుకురంటే భరణిని తీసుకొచ్చారు. రీజన్ ఏంటంటే తొప్పస్ రీజన్ చెప్తారు. తొప్పస్ రీజనే. లాస్ట్ వీక్ ఆయన కెప్టెన్సీ కంట్రోల్ సరిగ్గా ఆడలేదు అంటాడు. వాట్ ఎవర్ ఇట్ రీజన్ ఆయన అయితే ట్రై చేశాడు, 100% ఎఫర్ట్స్ అయితే ఇచ్చాడు. అవ్వలేదు. అవ్వపోయిన దానికి ఏం చేస్తాం? మీరు చూపించలేదు అంటాడు. ఇద్దరు నవ్వుకొని నామినేట్ చేస్తే హక్ చేసుకొని మాట్లాడుకుంటారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నామినేట్ చేయడం అంటే హౌస్ నుండి బయటకు పంపించడం అని అర్థం అండి. భరణి గారు ఏంటో ప్రధానికి ఆయింట్మెంట్ పుయ్యాలని చూస్తారు. ఆయన ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ డ్రామాలు ఇవన్నీ అంటే 12వ వీక్లో కూడా ఈ డ్రామాలు ఏంటి? కళ్యాణ్ నువ్వు కూడా ఖచ్చితంగా నామినేట్ చేసేప్పుడు వ్యాలిడ్ పాయింట్లతో నామినేట్ చేయాలి. దాని మీద ఒక సీరియస్ ఉంటేనే చూసే ప్రేక్షకుడు కూడా ఎస్ అని చెప్పి ఆ టెంపోని మేము కూడా తీసుకుంటారు ఆడియన్స్ చూసేవాడు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు ఎందుకని జనాలకి ఎక్కుతాయంటే జనాల్ని స్టోరీలోకి తీసుకెళ్ళి హీరోనే చూసే ఆడియన్ అనే ఫీల్లో తీసుకెళ్తాడు. కాబట్టి చూసేవాడు హీరోలా ఫీల్ అవుతాడు, హీరో అనుభవిస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఆయనే దాన్ని ఏమంటారు విలన్ని చంపుతున్నట్టు ఫీల్ అవుతాడు. ఆ కసిని ఫీల్ అయ్యేలా చేస్తాడు. అలాగా మీరు వేసే నామినేషన్లు కూడా వ్యూవర్ అనేవాడు ఫీల్ అయ్యేలా చేయాలంటే ఆ సీరియస్ కన్సర్న్ ఉండాలి, సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకుండా మీరు నామినేట్ చేసిన తర్వాత తెలిపి ఒకరికొకరు హక్ చేసుకోవడం, ఒకరికొకరు లవ్ చేసేసుకోవడం, వీళ్ళు కూర్చొని స్కోళ్ళు కబుర్లు ఆడుకోవడం, ఏం లేదు లేరా ఏముందిరా నామినేషన్ ఈయన కామనం ఇలా అనుకుంటే చూసే ఆడియన్కి ఆ టెంపో ఎలా మెయింటైన్ చేస్తారు? అరే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఇద్దరికి ఇంత ఫైట్ జరిగింది కదా, మండే ఏం జరుగుతుందో చూడాలి అనుకోవాలనుకున్నప్పుడు అలానే కలుసుకోకుండా కొట్టుకోమంటారా? కొట్టుకోమనట్లా. మీరు ఒక వ్యక్తి గురించి ఒక అభిప్రాయం చెప్పినప్పుడు ఆ అభిప్రాయం మీద స్టిక్ అయ్యి ఉండరా? అంటే కేవలం ఇక్కడ డ్రామా చేస్తున్నారు, నామినేషన్ల కోసం లేని పాయింట్లు ఏదో బలవంతంగా తీసుకొచ్చి చెప్తున్నారు అనిపించేలాగా ఉండకూడదు కదా. మరి అదే జరుగుతుంది. ఇది ఈ వారం 86వ ఎపిసోడ్కి సంబంధించి రివ్యూ. థ్యాంక్ యూ.